తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖర్గేతో అందమైన అబద్ధాలు మాట్లాడించారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందని ఖర్గే చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాసిచ్చిన పేపర్ చదవటం కాదు ఖర్గేజీ, క్షేత్రస్థాయిలో తిరగండి అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ పెట్టిన క్యాంటీన్లకు పేర్లు మార్చడం, కేసీఆర్ ఇచ్చిన 60,000 ఉద్యోగాల నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇవ్వటం, కేటీఆర్ కట్టించిన ఫ్లైఓవర్లను ప్రారంభించడం తప్ప మీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఇక రేవంత్ రెడ్డి తీరు మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముత్తాడినట్టు ఉందని సెటైర్స్ వేశాడు ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నిరుద్యోగులు ఈరోజు నిరసనకు ఎందుకు పిలుపునిచ్చారని వేముల ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను రెచ్చగొట్టినట్టు కాదు, ఒకసారి అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోండి హెతవు పలికారు. ఇక అడ్డగోలుగా ఒర్రుడు తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏడాదిన్నర పాలనలో చేసింది ఏమీ లేదన్నారు. వేదిక ఏదైనా కేసీఆర్ మీద పడి ఏడవటం తప్ప రేవంత్ రెడ్డికి పాలన చేత కాదని ఫైర్ అయ్యారు. ఇక బట్టలు ఉడదీసి కొడతాం, పేగులు మెడలో వేసుకుంటాం, నాలుక చీరేస్తాం, ఇవే బజారు మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మీరెన్ని కుప్పిగంతులు వేసినా రానున్న ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని లాగిపెట్టి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.